హలో మై డియర్ అప్కమింగ్ జూనియర్ ఎలిమెంట్స్. మీకు ఈ వీడియోలో జేఎంఎల్ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ కావాలనే అంశంపై ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు తెలుసు టెక్నికల్‌లో జేఎంఎల్ ఎగ్జామ్‌కి 65 మార్కులు ఉంటాయని. దానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ సబ్జెక్టులు అంటే ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మోటార్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, ఏసీ మోటార్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అనే టాపిక్స్ మీకు సిలబస్‌లో ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఈ సిలబస్ అంతా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏ అంతా ఒక ఇంటర్ కనెక్టివిటీ సబ్జెక్ట్ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది మనం క్రాక్ చేయగలుగుతాం. ఎలా సార్? ఈ సబ్జెక్ట్‌ని మనం ఎలా డివైడ్ జేయాలి? లేదా డివైడ్ ఎలా చేయాలి? డివైడ్ చేసి ఎలా చదివితే మనకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుందనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, మనం మీకు ఈ యొక్క వీడియోలో ఏ టాపిక్ ఏ విధంగా చదవాలి? ఒక టాపిక్‌కి ఇంకొక టాపిక్ ఎలా ఇంటర్‌లింక్ చేసుకోవాలి? అలా ఇంటర్‌లింక్ చేసుకున్నప్పుడు మనం ఎన్ని మార్క్స్ సాధించొచ్చు? అనే అంశాన్ని మనం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ముందుగా ఒక్కొక్క టాపిక్ నుండి మనం తీసుకున్నప్పుడు, ఒక్కొక్క టాపిక్‌కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడు? ఆ టాపిక్‌లో మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది? అనేది కూడా మనకు ముఖ్యమైన అంశమే. మనం తీసుకున్నట్లయితే ఈ వీడియోలో ఓ ఓవరాల్ సిలబస్‌ని మీకు ఒక 42 టాపిక్‌లో మీకు కవర్ చేయడం జరిగింది. ఈ 42 టాపిక్‌లు గనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు 60+ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. 60 మాక్సిమం పెట్టుకుంటే అట్‌లీస్ట్ మనకు 55+ మార్క్స్ అయితే డెఫినెట్‌లీగా వస్తున్నాయి. దానికి ఎలా ప్రిపేర్ కావాలి సార్ అంటే, నేను టాపిక్ నేమ్ మరియు ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ ఎన్ని వస్తాయి అనే ఆహ్, పోర్షన్‌ని ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే నేను ఈ ఎంటైర్ వీడియోలో మొ మీకు ఈ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్‌లో మీకు టాపిక్, దాని ఎక్స్‌పెక్టేషన్ మార్క్స్, అదేవిధంగా ఆ టాపిక్స్‌లో ఏమేమి కవర్ చేయాలి, ఏబీ ఫైండ్ ఔట్ చేయాలి, క్వెషన్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనేది క్షుణ్ణంగా మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా మనం చూసినట్లయితే మొదటిగా మనకు ఓమ్స్ లా అనేది ఉంది ఇక్కడ. మీరు చూస్తే ఓమ్స్ లా. ఓమ్స్ లాలో మనకు ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ ఏటిస్తారంటే 1 మార్క్ అని ఇవ్వడం జరిగింది. ఎలా సార్ అంటే మన ఓమ్స్ లా అంటే కేవలం ఓమ్స్ లాలో గురించి డెఫినిషన్ మాత్రం చదువుకోము గానీ, దానికి ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పారామీటర్స్ ఏంటి అనే దాని మీద టాపిక్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మనం ఓవరాల్‌గా ఒక కమాండింగ్ అనేది వస్తుంది. ఏవే కమాండింగ్ వస్తుంది సార్ అంటే, ఓమ్స్‌లో తీసుకున్నప్పుడు మనకు వోల్టేజ్ పారామీటర్ గాని, కరెంటు పారామీటర్ గాని, రెసిస్టెన్స్ పారామీటర్ గాని, ఈ పారామీటర్స్ మనం దానికి ఇన్ డెప్త్ చదివినప్పుడు మన ఓమ్స్ లా గురించి వివరణలో కంపల్సరీగా ఆ మార్క్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రెండో టాపిక్ చూసినట్లయితే, ఈ టాపిక్‌లో ఈ కిర్చాఫ్స్ లా గురించి మాట్లాడుతున్నాను. మనకు తెలుసు కిర్చాఫ్ లాలో 2 లాలు ఉంటాయని తెలుసు. కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ కరెంట్ లా. సో, ఈ లాస్ నుండి ఒక ఆబ్జెక్టివ్ క్వెషన్ ఫార్మ్ చేయాలంటే ఎన్నో విధాలుగా చేయొచ్చు. కాబట్టి ఈ లాస్ పైన మనకు మంచి కమాండింగ్ ఉన్నట్లయితే, మనం చిన్న ఒక రకమైనటువంటి సర్క్యూట్ ఇచ్చి, దాంట్లో కరెంట్ గాని, వోల్టేజ్ గాని ఫైండ్ ఔట్ చేయమన్నట్లయితే,
డెఫినెట్‌లీ మనం సాల్వ్ చేసే కేపబిలిటీ మనం పెంచుకోవచ్చు. దీని నుండి 1 లేదా 2 మార్కులు కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంటుంది. నేను మాత్రం దీనికి 1 మార్క్‌గా అవార్డ్ ఇవ్వగలుగుతాను. ఇక మూడో టాపిక్‌కెళ్తే సిరీస్ అండ్ పారలెల్ కనెక్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఓమ్స్ లా నుండి కిర్చాఫ్ లాస్‌కొచ్చినాము. కిర్చాఫ్స్ లా నుండి సిరీస్ అండ్ పారలెల్ కనెక్షన్‌కొచ్చినాము. ఒక సర్క్యూట్ డిజైన్ చేయాలంటే మనకున్న పాసిబిలిటీస్ సిరీస్ కనెక్షన్ గానీ, పారలెల్ కనెక్షన్ గానీ, లేదా కాంబినేషన్ ఆఫ్ సిరీస్, పారలెల్ కనెక్షన్‌లో ఉంటుంది. కాబట్టి వీటి యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడం లాంటివి గానీ, లేక ఒక ఎలిమెంట్‌కి అక్రాస్ ద వోల్టేజ్ డ్రాప్ గానీ, కరెంట్ డ్రాప్ గానీ ఇక్కడ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఐ గానీ, లేదా వి గానీ ఫైండ్ ఔట్ చేయొచ్చు. అలాంటి బేస్ తీసుకొని మనకిక్కడ క్వెషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం వెళ్తే స్టార్ డెల్టా కనెక్షన్. స్టార్ డెల్టా కనెక్షన్‌లో జనరల్‌గా కన్వర్షన్ సిస్టమ్‌లో అడుగుతారు. స్టార్ నుండి డెల్టా కన్వర్ట్ చేయడం అండ్ డెల్టా నుండి స్టార్ కన్వర్ట్ చేయడం. ఈ విధంగా క్వెషన్ అడుగుతాడు. సో, దీంట్లో ప్రాబబ్లీ మాక్సిమం రాకపోవచ్చు. ఒకవేళ వస్తే గనక ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కెపాసిటర్స్. కెపాసిటర్స్ అనేది మనకు ఫండమెంటల్ నుండి మనకు ఒక మార్క్ కంపల్సరీ అడుగుతారు. ఎందుకు సార్ అంటే ఇక్కడ కెపాసిటర్స్ మీరు ముందు ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే, మీరు చూడండి మనం ఏసీ సర్క్యూట్‌లోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ బేసిక్స్ తెలియాలి. కెపాసిటర్ పారామీటర్స్ గురించి తెలియకుంటే మనం ఏసీలోకెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. సో, ఏసీ ఫండమెంటల్స్‌కి ఎంటర్ అయ్యే ముందే మనం కెపాసిటర్స్ గురించి, అదే విధంగా ఇండక్టర్స్ గురించి కంపల్సరీ నేర్చుకోవాలి. కంపల్సరీ వీటి నుండి 1 మార్క్ అనే క్వెషన్ కంపల్సరీ అడుగుతాడు. బేసిక్స్ నుండి. ఎటువంటి సిట్యుయేషన్‌లో గాని ఈ కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్ అనే అంశాన్ని మనం వదలకూడదు. తదుపరిగా మనం నెక్స్ట్ ఏసీ ఫండమెంట్స్‌లోకి ఎంటర్ అయిపోవాలి. సార్ ఇక్కడ వరకు ఏంటి సార్ అంటే, ఇవన్నీ డీసీ తోటి మనకు ఆపరేట్ అయిపోతుంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ 2 పారామీటర్స్ కంప్లీట్ అవుతాయో మనం ఎంటర్ కావచ్చు ఏసీలోకి. ఏసీలో మనం 2-3 మార్క్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏంటి సార్? ఇందులో ఏం అడుగుతాడు సార్ అంటే, మనకు డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ, అవరేజ్ వాల్యూస్, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్, మాక్సిమం వాల్యూ, రైట్? సో, ఇలాంటి క్వెషన్స్ ఫ్రేమ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ, టైమ్ పీరియడ్, ఓకే. ఇంకొంచెం డెప్త్‌కెళ్తే సీరీస్ సర్క్యూట్స్, ప్యారలల్ సర్క్యూట్స్, ఈ పారామీటర్స్‌ని ఇన్వాల్వ్ చేస్తా ఉంటాడు. సో, ఈ ఏసీ ఫండమెంటల్స్ కంప్లీట్‌గా అయిపోగానే మనం ఈ పవర్‌కెళ్ళిపోతాం. ఈ పవర్‌లో మనకు డీసీ పవర్ ఉంటుంది. అండ్ ఏసీ పవర్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే, మనకు దీంట్లో నుండి ఒక మార్క్ కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎలా సార్? మన పవర్‌లో యాక్టివ్ పవర్ అని ఉంటుంది. రియాక్టివ్ పవర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ అపారెంట్ పవర్. అపారెంట్ పవర్, అపారెంట్ పవర్ అని ఉంటుంది. ఈ పవర్స్‌ని మనం మాట్లాడుకుంటే దీంట్లో ఏదో ఒక పవర్‌ని ఫైండ్ ఔట్ చేయమంటాడు. దీని నుండి కంపల్సరీ ఏ ఎగ్జామ్ తీసుకున్న ఒక మార్క్ వచ్చే ఛాన్స్ అయితది. డెఫినెట్‌లీ ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది
మనకు తెలుసు డిఫరెంట్ వేలో మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ డిఫరెంట్ వేలో ఫైండ్ ఔట్ చేసినప్పుడు దాని నుండి దేనికి లింక్ ఉంటుంది సార్ అంటే డెఫినెట్‌లీగా ఏసీ. ఏసీ ఫండమెంటల్‌కి ఇది అటాచ్ అయ్యి ఉంటుంది సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీ ఒక మార్క్ అడిగే ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ పవర్ సప్లై. సింగిల్ ఫేజ్ గురించి మాట్లాడతాం. సో, సింగిల్ ఫేజ్‌లో ఏం వాడతారు సార్ అంటే వాటి యొక్క మనకొక బేసిక్స్ ఎలా ఉంటాయి? బేసిక్‌లో లైక్ మనకు ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి? అవరేజ్ వాల్యూ అంటే ఏంటి? మన డొమెస్టిక్‌లో సింగిల్ ఫేజ్ పవర్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్‌లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది. సో, డెఫినెట్‌గా ఒక క్వెషన్ 1 మార్క్ అనే క్వెషన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ టు ది 3 ఫేజ్ పవర్. ఈ 3 ఫేజ్ పవర్‌లో మనకి 2000 అడిగే విధంగా క్వెషన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి సర్క్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, మరొకటి మెజర్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మెజర్‌మెంట్. ఒకటి మెజర్‌మెంట్, ఒకటి సర్క్యూట్స్. సో, దీంట్లో తీసుకుంటే డెఫినెట్‌లీగా 2 క్వెషన్స్ అయితే అడుగుతాడు. నెక్స్ట్ కమ్స్ టు ది టాపిక్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ ఇట్ ప్రాపర్టీస్. వి నో దట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేది డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. డయా, ఫెర్రో ఈ విధంగా మెటీరియల్స్ ఉంటాయి. సో, వాటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అండ్ ఎగ్జాంపుల్ పైన బేసిస్ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి మనం ఇక్కడ చదివినప్పుడు డెఫినెట్‌లీగా వి విల్ గెట్ 1 మార్క్. అండ్ సో, ఈ లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం గురించి ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం లేదు. కానీ మనం చదవాలి సబ్జెక్ట్ చదివినప్పుడు. ఈ నుండి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. నౌ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి అనేది వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ ఒక మార్క్ కంపల్సరీ అడుగుతాడు. దీంట్లో దేనిపైన మనం ఫోకస్ చేయాలి సార్ అంటే లాస్. ఏం లాస్ సార్ అంటే ఫారడేస్ లాస్ అనేది ఉంటుంది కదా! ఫారడేస్ లాస్ వీటిపైన ఫోకస్ చేస్తే డెఫినెట్‌లీగా వి విల్ గెట్ అట్‌లీస్ట్ 1 మార్క్ డెఫినెట్‌లీ. అండ్ ఈ 3 కూడా టాపిక్స్ దేనికి రిలేటెడ్ సార్ అంటే దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ మిషన్స్. మిషన్స్ అనేది వీటిపైన ప్రాపర్టీ పైన డిపెండ్ అయి ఉంటది. ఆపరేషన్ గాని, లేక వర్కింగ్ ప్రిన్సిపల్ గాని, ఈ 3 పారామీటర్స్ డెఫినెట్‌గా ఆధారపడి ఉంటాయి కాబట్టి, మనం ముందుగా మ్యాగ్నెటిజం మెటీరియల్స్ అండ్ మ్యాటింగ్ మ్యాగ్నెటిజం గురించి గాని, వాటి యొక్క ప్రిన్సిపల్స్ గాని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనం ఎంట్రీ కావాల్సింది ఎందులోకి సార్ అంటే మెషిన్స్‌కి ఎంట్రీ కావాలి. సార్ మెషిన్స్‌లో ఏ ఏరియాలో క్వెషన్స్ అడుగుతాడు సార్ అంటే ఫస్ట్ వన్ ఈస్ కన్‌స్ట్రక్షన్ డీటెయిల్స్ తీసుకోవాలి. మనకు తెలుసు డీసీ మెషిన్ తీసుకున్నప్పుడు మోటర్ గాని లేదా జనరేటర్ గాని తీసుకున్నప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఎక్సెప్ట్ 1 ఆర్ 2 పార్ట్స్ లైక్ కమ్యుటేటర్, ప్రిన్సిపల్. సో, వీటిని బేస్ చేసుకున్నప్పుడు డెఫినెట్‌లీగా 1 మార్క్ 100% అడుగుతాడు. మేబీ యోక్ పైన కావచ్చు, బ్రషెస్ పైన కావచ్చు, కమ్యుటేటర్ పైన కావచ్చు. ఇలాంటి డిఫరెంట్ మెథడాలజీలో కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్? నేను మాత్రం ఇక్కడ ఒక కన్‌స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ థట్ వేరే అంటే మనం ఇంకొంచెం సబ్జెక్ట్ డెప్త్‌లోకెళ్తే ఇంకా మనకు చాలా ఉంటున్నాయి. లాసెస్ పైన డెఫినెట్‌లీ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్? నౌ సో, ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ మాత్రం నేను మినిమమ్ మార్క్స్ మాత్రమే ఇస్తున్నా. అది సబ్జెక్ట్‌లోకెళ్ళినప్పుడు లాసెస్ గురించి మాట్లాడతాం. ఎఫిషియన్సీ పైన మాట్లాడతాం. ఈ విధంగా మనం క్వెషన్స్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే డెఫినెట్‌లీగా ఉంటుంది. నౌ కమ్స్ టు ది డీసీ మిషన్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నౌ ఈ స్పీడ్ కంట్రోల్ అనేది 2 కేటగిరీలో తీసుకోవాలి మనం. మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ జనరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. యాస్ వెల్ యాస్ మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. రైట్? సో, ఆహ్, ఈ 2 మెథడ్స్ అనేది ఐ మీన్ ఈ 2 మిషన్స్‌లో గూడా స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది మనం ఇక్కడ
చూసుకుంటే అట్‌లీస్ట్ 1 మార్క్ అయితే డెఫినిట్‌గా అడతాడు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుండి డీసిమిషన్ నుండి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. లైక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ గానివ్వండి, లేదా టార్క్ పైన గానివ్వండి, కంపల్సరీ ఒక క్వెషన్ అయితే డెఫినెట్‌లీగా ఉంటుంది. చిన్న చిన్న మైనర్ క్వెషన్స్. సో, ఈ చిన్న చిన్న ఫార్ములాస్ మనం నేర్చుకున్నట్లయితే ఒక మార్క్ కంపల్సరీ మనం గెయిన్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడికొస్తే అప్లికేషన్స్ ఆఫ్ ది డీసీ మోటార్స్. ఈ అప్లికేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డీసీ మోటార్సే కాదు, డీసీ జనరేటర్ అప్లికేషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, అప్లికేషన్ ఓరియెంటెడ్ నుండి కంపల్సరీ క్వెషన్ ఉంటుంది. కమ్స్ టు ది వైండింగ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు జనరల్‌గా 2 కైండ్ ఆఫ్ వైండింగ్స్ మనం మాట్లాడుకుంటాం. ల్యాప్ వైండింగ్ అని, వేవ్ వైండింగ్ అని. డీసీ మెషిన్ తీసుకుంటే. దీంట్లో నుండి మళ్ళీ మనం ఒక మార్క్ అనేది ఎక్స్‌పెక్ట్ డెఫినెట్‌లీ చేయొచ్చు. అంటే వాటి యొక్క రిలేషన్. ల్యాబ్ వైండింగ్ ఇక్కడ యూజ్ చేస్తాము. వేవ్ వైండింగ్ ఇక్కడ యూజ్ చేస్తాము. ల్యాబ్ వైండింగ్ యూజ్ చేసినప్పుడు వోల్టేజ్ ఎలా జనరేట్ అవుతుంది. వేవ్ వైండింగ్ యూజ్ చేసినప్పుడు వోల్టేజ్ ఎలా జనరేట్ అవుతుంది. ల్యాబ్ వైండింగ్‌లో ఉన్నప్పుడు వాటి యొక్క వాటి యొక్క వైండింగ్ డిజైన్ ఎలా ఉంటుంది. వేవ్ వైండింగ్‌లో వైండింగ్ డిజైన్ ఎలా ఉంటుంది. ల్యాబ్ వైండింగ్‌లో బ్రషెస్ ఏమి యూజ్ చేస్తాం. వేవ్ వైండింగ్ కనెక్షన్‌లో బ్రషెస్ ఏమి యూజ్ చేస్తాం. అంటే ఒక్కొక్క పాయింట్‌లో ఒక్కొక్కటి ఇంటర్‌లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక వైండింగ్ అని ఒక సింపుల్ టాపిక్ టైటిల్ ఇచ్చినా గానీ, మనకు దీంట్లో డెప్త్‌కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సో, దాని నుండి మనం కంపల్సరీ ఒక మార్క్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మర్. ట్రాన్స్‌ఫార్మర్ కన్‌స్ట్రక్షన్‌లో డెఫినెట్‌లీ ఒక క్వెషన్ మార్క్ అయితే ఒక 1 మార్క్ అయితే ఉంటుంది. సో, అవి ఏముంటాయి సార్? ఏంటి అనేది మనం ఆహ్, లైక్ పార్ట్స్ గురించి మాట్లాడినప్పుడు కన్జర్వేటర్ అని, రేడియేటర్స్ అని, లేదా బక్లోజ్ రిలే అని, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ గురించి మనకు వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? వాటి యొక్క దాంట్లో యూజ్ చేస్తున్నటువంటి మెటీరియల్ ఏంటి? లేక దాంట్లో యూజ్ చేస్తున్నటువంటి మీడియమ్స్ ఏంటి? అనేది మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క క్వెషన్‌కి మనం డెఫినిట్‌లీగా ఆన్సర్ చేసే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి దీని నుండి మినిమమ్ మనం ఒక మార్క్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్స్‌ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఏం వర్కింగ్ ప్రిన్సిపల్స్ అంటే మీరు చూస్తే ఆహ్, మీకు జనరల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈఎంఎఫ్ ఈక్వేషన్ పైన క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఫారడేస్ లా పైన క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా వీటి యొక్క క్వెషన్స్ అనేది మనం కొంచెం డెప్త్‌కెళ్ళి అండ్ ఫేజర్ డయాగ్రామ్ ఇంకొంచెం వెళ్తే ఫేజర్ డయాగ్రామ్ పైన ఒక క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇదంతా రిలేటెడ్ టు ది వర్కింగ్ ప్రిన్సిపల్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ సార్ ట్రాన్స్‌ఫర్మేషన్ రేషియో, టర్న్స్ రేషియో, ట్రాన్స్‌ఫర్మేషన్ రేషియో, టర్న్స్ రేషియో. ఓకే. ఇవన్నీ దేనిపైన వర్కింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఐడియల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడినప్పుడు గాని, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకున్నప్పుడు డెఫినెట్‌లీగా ఒక క్వెషన్ అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది సిలబస్ ప్రకారం. అదే విధంగా ఆటో ట్రాన్స్‌ఫార్మర్స్. ఆటో ట్రాన్స్‌ఫార్మర్స్ అనేది స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్ మనకు తెలుసు. దీంట్లో దేర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ కనెక్షన్స్ ఇండక్టివ్‌లీ యాస్ వెల్ యాస్ కండక్టివ్‌లీ. ఇండక్టివ్‌లీ అండ్ కండక్టివ్‌లీ. సో, ఈ 2 కనెక్షన్స్ తీసుకున్నప్పుడు వీటి యొక్క అవుట్‌పుట్ ఎలా వస్తుందనే దాన్ని బేస్ చేసుకొని ఈ క్వెషన్ అనేది ఫ్రేమింగ్ అనేది చాలా సార్లు ఉంటుంది. సో, దీని నుండి ఒక క్వెషన్ కంపల్సరీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ టాపిక్ పొటెన్షియల్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్. మనకు తెలుసు మెజర్‌మెంట్‌లో బేసికల్‌గా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో మనం ఈ పొటెన్షియల్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ నేను ఇది ముందే ఇక్కడ పెట్టడానికి గల కారణం
దీని గురించి మనం ట్రాన్స్‌ఫార్మర్ రిలేటెడ్‌గా ఉంటుంది గదా! అన్నట్టు ఉద్దేశంతో నేను ఈ ప్రియారిటీలో ఇచ్చాను. సో, దీని నుండి కంపల్సరీ ఒక మార్క్ అనేది ఉంటుంది. ఏం లేదు. దీని నుండి సెకండరీ వోల్టేజ్ ఎంత? ఎలాంటి ట్రాన్స్‌ఫార్మర్స్ యూజ్ చేస్తాం? సిటీలో, పీటీలో అనే అలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ టు ది ఇండక్షన్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్‌లో ద మీరు సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ కూడా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. మనకి ఇండక్షన్ మోటార్‌లో జనరల్‌గా మనకు అడిగే క్వెషన్స్ పాసిబిలిటీ, కన్‌స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఒక మార్క్ ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ పైన కూడా ఒక క్వెషన్ కంపల్సరీ అడుగుతాడు. సో, నెక్స్ట్ టాపిక్ వస్తే సింక్రనస్ మెషిన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ సింక్రనస్ మెషిన్స్‌లో ఏముంటుంది సార్ అంటే, సింక్రనస్ మెషిన్స్‌లో అగైన్ మోటార్స్ ఉంటాయి. యాస్ వెల్ యాస్ ఆల్టర్‌నేటర్స్ అంటాం. ఆల్టర్‌నేటర్స్. ఈ రెండిటి నుండి మనకు పాసిబిలిటీ ఎక్కడ ఉంటుందో సార్ క్వెషన్స్ అడిగే పాసిబిలిటీ ఏంటి సార్ అంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వైండింగ్ పైన క్వెషన్స్ అడుగుతాడు. వైండింగ్స్. ఓకే. ఈ వైండింగ్ గనుక మనం పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఈ క్వెషన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. అట్‌లీస్ట్ మనం 2 క్వెషన్స్ అనేది ఈ సింక్రనస్ మెషిన్స్ నుండి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదా ఇంకొక మార్క్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ సిలబస్ ఎక్స్‌టెన్షన్ చేస్తే. అంటే మనం ఆహ్, ఒకవేళ థరోలీ చదివితే ఇంకొక మార్క్ కూడా మనం యాడ్ చేసుకునే పాసిబిలిటీ అంటూ ఉంటుంది. సో, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ది సింగిల్ ఫేజ్ మోటార్స్. సింగిల్ ఫేజ్ మోటార్స్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ అప్లికేషన్ ఓరియెంటెడ్ అడుగుతాడు. ఎందుకు సార్ అప్లికేషన్స్ ఓరియెంటెడ్ అడుగుతాడంటే మనకు పాసిబిలిటీ అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది సింగిల్ ఫేజ్‌లో. సో, జస్ట్ మేబీ అడిగే ఛాన్స్ ఎక్కడ సార్ అంటే స్టార్టింగ్ టాపిక్ నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్పితే ఇక వెళ్తే మళ్ళీ అప్లికేషన్‌లో. ఎందుకంటే మనకు సింగిల్ ఫేజ్ మోటార్స్ అనేది చాలా మోటార్స్ ఉంటాయి. వాటి క్లాసిఫికేషన్ చూసుకున్నప్పుడు దానిలో వాషింగ్ మిషన్‌లో ఎలాంటి మోటార్ యూజ్ చేస్తారు? లేకుంటే ఫ్యాన్‌లో ఎలాంటి మోటార్ యూజ్ చేస్తారు? గ్రైండర్‌లో ఎలాంటిది? లేకుంటే వాక్యూమ్ క్లీనర్‌లో ఎలాంటి మోటార్స్ యూజ్ చేస్తారు? ఇలాంటి అప్లికేషన్స్ ఓరియెంటెడ్ అడిగినప్పుడు డెఫినెట్‌లీ మనకు ఒక క్వెషన్ పాసిబిలిటీ అయితే ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈ అప్లికేషన్స్ అనేది మనం వదలకూడదు. నెక్స్ట్ వచ్చేస్తే పవర్ సిస్టమ్స్‌కెళ్తే మనం మినిమమ్ 4 మార్క్స్ అనేది జనరేషన్ నుండి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకు సార్ ఇంత చెప్తున్నారంటే, మనకు జనరల్‌గా కన్వెన్షనల్ పవర్ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ పవర్ సోర్సెస్ అని ఉంటాయి. దీంట్లో మాట్లాడుకుంటే థర్మల్‌లో తీసుకున్నప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడితే దాంట్లో ఐటీఐ బేస్‌లో వాటి యొక్క పార్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పార్ట్స్ గురించి మనం థరోలీ చదవాల్సి ఉంటుంది. బాయిలర్ అప్లికేషన్ కావచ్చు గానీ, ఎకనమైజర్ గానీ, సూపర్ హీటర్ గానీ, లేకుంటే చిమ్నీస్ గానీ, ఈ విధంగా. అదే విధంగా హైడల్ పవర్ ప్లాంట్ మాట్లాడితే, హైడల్ పవర్ ప్లాంట్‌లో గూడా చాలా పార్ట్స్ ఉంటాయి. లైక్ సర్జ్ ట్యాంక్ అంటే ఏంటి? పెన్ స్టాక్ అంటే ఏంటి? డ్రాఫ్ట్ ట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఎన్ని రకాలటువంటి ఆహ్, ఈ ఐడల్ ఐడల్ పవర్ ప్లాంట్ అనేది ఉంటాయి. దానిపైన క్లాసిఫికేషన్ ఎలా ఇస్తాము? ఏ టర్బైన్స్ యూజ్ చేస్తామనేది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఐడల్ నుండి గూడా క్వెషన్స్ ఫార్మ్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే విధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి కూడా దాని యొక్క రియాక్టర్‌లో ఉన్నటువంటి కంట్రోలింగ్ వ్యవస్థ ఏంటి? ఎలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తామనే క్వెషన్స్ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి డెఫినిట్‌గా 3-4 మార్క్స్ అనేది నేను ఇక్కడ ఇవ్వగలుగుతాను. సో, నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ నుండి డెఫినిట్‌గా మార్క్ 100% ఉంటుంది. ఎటువంటి డౌట్ ఉండదు. నెక్స్ట్ కమ్స్ టు ది టాపిక్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కొచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది వెరీ లెంత్. కాకపోతే మనము కొన్ని ఫ్యాక్టర్స్‌ని మాత్రం చూసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏముంటాయి? అలాంటి క్వెషన్స్. లైక్ డిస్ట్రిబ్యూషన్ దేనిపైన డిజైన్ చేస్తారు? ట్రాన్స్మిషన్ తీసుకుంటే సాగ్ అంటే ఏంటి? సాగ్ దేనిపైన డిపెండ్ పడతది? తర్వాత పారామీటర్స్ ఏమేంటి? ఈ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఏంటి? తర్వాత
ఏమేమి ఎఫెక్ట్స్ ట్రాన్స్మిషన్ పైన పడతాయి. ఈ విధంగా ఈ సిస్టమ్‌లో తీసుకున్నప్పుడు మాక్సిమం 4 మార్క్స్ అనేది మనం లేదా 5 మార్క్స్ ఇంకొక మార్క్ యాడ్ చేసుకున్నా గాని నో ఇష్యూ. సో, ఇలాంటి కొన్ని టాపిక్స్ మన ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కవర్ చేసినప్పుడు డెఫినిట్‌లీగా వి విల్ గెట్ 4 మార్క్స్. ఓకే. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి అబ్జర్వ్ చేస్తే మీకు ఏసీ అండ్ డీసీ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అని చెప్తున్నా. మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో వెరీ ఈజియెస్ట్ చాప్టర్ మెజర్‌మెంట్స్. నౌ దీంట్లో డిఫరెంట్ మనం ఆల్రెడీగా కొన్ని పారామీటర్స్ గురించి మాట్లాడుతున్నాం ఇందాక ముందు. ఏంటి సార్ అంటే రెసిస్టర్స్ అని, లేకుంటే వోల్టేజ్ అని, కరెంట్ అని, రైట్ పవర్ ఫ్యాక్టర్ అని. అవే ఆ మెజర్‌మెంట్స్ ఆ పారామీటర్స్ మెజర్ చేయడానికి మనకు కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అవసరం ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కన్‌స్ట్రక్షన్ ఏంటి? ఆ కన్‌స్ట్రక్షన్ ఫీచర్స్ ఏంటి? ఏ ఐ మీన్ ఏసీలో ఎలాంటి మీటర్స్ యూజ్ చేస్తాం? డీసీలో ఎలాంటి మీటర్స్ యూజ్ చేస్తాం? అనేది సింపుల్‌గా ఇక్కడ మాట్లాడుకుంటే అట్‌లీస్ట్ మనం ఒక 4 మార్క్స్ దీని నుండి గెయిన్ చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ దీంతో ఈ మెజర్‌మెంట్స్ అనేది మనకు క్లోజ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ కమ్స్ టు ది ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్‌లీగా 2 మార్క్స్ ఉంటాయి. ఒక ఇల్యూమినేషన్ ప్రాపర్టీస్ పైనే. వాటి యొక్క ఆహ్, ఫార్ములాస్ గాని, లేకుంటే లాస్ గాని, ఈ బేస్ చేసుకొని ఆహ్, అట్‌లీస్ట్ 2 మార్క్స్ అనేది డెఫినెట్‌గా అడుగుతాడు. సో, ఈ వెరీ ఈజియెస్ట్ చాప్టర్ అండ్ మనం ఈజీగా స్కోర్ చేసే చాప్టర్ ఏంటంటే కష్టం లేకుండా ఇల్యూమినేషన్ అనేది చాప్టర్. నెక్స్ట్ దీంట్లోనే ఎలిమినేషన్‌లో ల్యాంప్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ ల్యాంప్స్‌లో లో ప్రెషర్, హై ప్రెషర్ ల్యాంప్స్ అని, సోడియం వేపర్ ల్యాంప్స్ అని, ఈ విధంగా ల్యాంప్స్ ఉంటాయి. వాటి యొక్క జస్ట్ ఏ కలర్ ఇలా ఫార్మ్ అవుతుంది. అలాంటి ఆహ్, చిన్న ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ బిట్స్ అని అడిగే పాసిబిలిటీ ఉంటుంది. దానిలో నుండి డెఫినెట్‌లీ ఒక 2 మార్క్స్ అనేది అడుగుతాడు. నెక్స్ట్ ఎర్తింగ్ అనేది ఇంపార్టెంట్ ఐటీఐ లెవెల్‌లో. ఈ ఎర్తింగ్ అనేది ఎందుకు చేస్తాము? ఏ పైప్స్ యూజ్ చేస్తాము? వాటి యొక్క మెజర్‌మెంట్ వాల్యూ ఎంత? టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ ఎలా ఉంటాయి? అనేది ఒక బేసిక్ క్వెషన్స్ పైన డెఫినెట్‌లీ ఒక మార్క్ అయితే డెఫినెట్‌లీ అడుగుతాడు ఈ ఎర్తింగ్ పైన. సో, కంపల్సరీ మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడ సార్ అంటే ఎర్తింగ్ పైన కూడా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్‌లో వస్తే సింపుల్ థింగ్ మనకు 3 పారామీటర్స్ గురించి మాట్లాడొచ్చు. ఏంటి సార్ అంటే ఒకటి డయోడ్ గురించి మాట్లాడతాం. ఒకటేమో ట్రాన్సిస్టర్ గురించి మాట్లాడతాము. రైట్? ఇక్కడేమో సెమీ కండక్టర్ గురించి మాట్లాడతాం. సెమీ కండక్టర్స్. సో, సెమీ కండక్టర్ నుండి ఇవి 2 వచ్చేస్తాయి. కాబట్టి ఈ 3 పారామీటర్స్ గురించి మనం నేర్చుకున్నామంటే డెఫినెట్‌లీగా ప్రాపర్టీస్ గాని, వాటి యొక్క కంట్రోలింగ్ వ్యవస్థ గాని మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీటిని మాట్లాడొచ్చు. 2 మార్క్స్ అనేవి ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఈజియెస్ట్ చాప్టర్. నెక్స్ట్ రెక్టిఫైయర్స్. రెక్టిఫైయర్స్ ఏంటి సార్ అంటే, ఈ రెక్టిఫైయర్స్ దేనితో డిజైన్ చేస్తాం సార్ అంటే, ఈ డయోడ్స్ యూజ్ చేసుకొని మనం రెక్టిఫైయర్ సర్క్యూట్ అనేది డిజైన్ చేస్తాం. లైక్ ఈ సర్క్యూట్‌లో జస్ట్ డెఫినిషన్స్ అడుగుతాడు. లేకుంటే మనకు తెలుసు రెక్టిఫైయర్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఉంటుంది. అదేవిధంగా ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఉంటుంది. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఉంటుంది. అగైన్ ఫుల్ వేవ్‌లో 2 టైప్స్ ఉంటాయి. వీటి యొక్క తీసుకున్నప్పుడు పీక్ వాల్యూ ఎంత? అవరేజ్ వాల్యూ ఎంత? తర్వాత ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత? పీక్ ఫ్యాక్టర్ ఎంత? ఇలాంటి వాల్యూస్ మనం వాడు రెక్టిఫైయర్ సర్క్యూట్ నుండి అడిగే ఛాన్స్ ఉంటుంది. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఎంత? సో, ఇలాంటి క్వెషన్స్ నుండి డెఫినెట్‌లీగా 1 ఆర్ 2 క్వెషన్స్ అయితే డెఫినెట్‌గా అడతాడు. మాక్సిమం ఎక్స్‌పెక్టేషన్ ఓ 1 మార్క్స్‌కి మనం కన్సిడర్ చేసుకుందాం. రైట్? యాంప్లిఫైయర్స్ నుండి వి నో దట్ యాంప్లిఫైయర్స్ మనం మళ్ళీ సెమీ కండక్టర్ డివైస్ నుండి కాంపోనెంట్స్ ఎలక్ట్రానిక్ డివైస్ నుండి తీసుకుంటాం. రైట్? సో, ఇక్కడ నుండి కూడా మనకు ఒక క్వెషన్ అనేది మనకు డెఫినెట్‌గా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అగైన్ సేమ్ వే మళ్ళీ ఎలక్ట్రానిక్స్ కాంపౌండ్ నుండి మనం సెమీ కండక్టర్స్ ఐ మీన్ ఆసిలేటర్స్ తీసుకుంటాం. ఇక్కడ నుండి ఒక క్వెషన్ కంపల్సరీ అడుగుతాడు. రైట్? చిన్న క్వెషన్స్. చిన్న వన్ బిట్ క్వెషన్స్. నౌ నెక్స్ట్ కమ్స్ టు ది టాపిక్. స్పెషల్ టాపిక్. దీని నుండి డెఫినెట్‌లీ అడిగే క్వెషన్స్ ఏంటి సార్ అంటే అట్‌లీస్ట్ 2 మార్క్స్ అయితే అడుగుతాడు. ఒకటేమో అప్లికేషన్స్ ఓరియెంట్‌లో అడిగే పాసిబిలిటీ ఉంటే, ఒకటేమో డివైసెస్ బేస్ పైన అడిగే
ఛాన్స్ ఉంటుంది. ఏంటి సార్ అంటే ఎస్సీఆర్ అంటే ఏంటి? ఇలాంటి చిన్న చిన్న క్వెషన్. సింబల్ ఆఫ్ ఎస్సీఆర్ లేకుంటే ఐడెంటిఫై విచ్ ఈస్ ద పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇలాంటివి. సో, కొంచ్ ఈ రెండిటి మధ్యన డిఫరెన్స్ చేస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ డిఫరెన్స్ చేస్తే వి ఆర్ ఈజీ టు అటెంప్ట్ దిస్ టాపిక్. డెఫినెట్‌లీ వి విల్ గెట్ ద 2 మార్క్స్. సింపుల్ టాపిక్ అండ్ ఇక్కడ మనం దీంట్లో ఇంకా కొంచెం డివైడ్ వెళ్తే చాపర్ అంటే ఏంటి? రెగ్యులేటర్ అంటే ఏంటి? ఆహ్, లేకపోతే సైక్లో కన్వర్టర్ అంటే ఏంటి? ఈ విధంగా డెఫినిషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ డెఫినిషన్‌లో మనం డెఫినెట్‌లీగా ఆ డెఫినిషన్ చేస్తే యూ విల్ గెట్ ద 2 మార్క్స్ ఈజియెస్ట్ వే. నౌ సో, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి క్వెషన్స్ లేదా టాపిక్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు బ్యాటరీస్ తీసుకుంటే సెకండరీ బ్యాటరీస్ అంటే ఏంటి? ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏంటి? ఈ బ్యాటరీస్ పైన కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి? ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రైమరీ సెల్ అంటే ఏంటి? సెకండరీ సెల్స్ అంటే ఏంటి? ఈ విధంగా క్వెషన్ అడిగినప్పుడు డెఫినెట్‌లీగా మనకి ఇన్ని 2 మార్క్స్ అడిగే పాసిబిలిటీ అయితే 100% ఉంటుంది. నెక్స్ట్ మీకు అడిగే టాపిక్ ఏంటి సార్ అంటే ఛార్జింగ్ మెథడ్స్ అనేది డెఫినెట్‌లీగా బ్యాటరీస్‌లో మన ఛార్జింగ్ మెథడ్స్ అనేది డిఫరెంట్ ఛార్జింగ్ మెథడ్స్ యూజ్ చేస్తాం. సో, ఈ మెథడ్స్‌లో మనకు ఒక క్వెషన్ అనేది 100% ఉంటుంది. సో, ఎట్టి పరిస్థితిలో మనం ఈ ఛార్జింగ్ మెథడ్స్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ బ్యాటరీస్ అనేది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్యాడ్ కేస్‌లో మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో ఒక మార్క్స్ అనేది నువ్వు ఏసినాను. కానీ పెద్దగా క్వెషన్ అడిగే పాసిబిలిటీ అయితే బ్యాటరీ అప్లికేషన్ పైన ఉండదు. ఎందుకంటే ఈ రోజులలో బ్యాటరీస్ అప్లికేషన్ అనేది వెరీ క్రూషియల్ రోల్ అయిపోయింది కాబట్టి మేబీ ఫోకస్ చేయొచ్చేమో అనే ఉద్దేశం కొద్దీ నేను ఇవ్వడం జరిగింది. నౌ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అనేది కూడా పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ టూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐటీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ టూల్స్ నుండి 2 లేదా 3 మార్క్స్ అయితే కంపల్సరీ అడుగుతాడు. 2 లేదా 3 మార్క్స్. మినిమమ్ అట్‌లీస్ట్ 2 మార్క్స్ అయితే ఏసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి సేఫ్టీ మెజర్స్ నుండి డెఫినెట్‌లీగా 2 క్వెషన్స్ అడుగుతాడు. ఈజియెస్ట్ వే అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకుంటాం? సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటాం? అనే ఒక చిన్న అవేర్‌నెస్ ఉంటే వీటిపైన కొన్ని బిట్స్ మీరు చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ బిట్స్ డెఫినెట్‌గా యూ విల్ గెట్ 2 మార్క్స్. సో, నేనిక్కడ మొత్తం ఈ సిలబస్‌లో 45 టాపిక్స్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది. నౌ ఈ టాపిక్స్ 45 టాపిక్స్ కవర్ చేస్తే డెఫినెట్‌గా మీరు 60+ మార్క్స్ అయితే కవర్ చేస్తారు. ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఈ మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. సార్ మీరు ఇంత సింపుల్‌గా చెప్పారు కదా! ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి కదా! అంటే డెఫినెట్‌గా నేను ఇచ్చిన టాపిక్‌లో కొన్ని డైరెక్ట్ టాపిక్స్ అయితే ఇంకొన్ని ఇండైరెక్ట్‌గా కొంచెం లోపలికెళ్ళాల్సి ఉంటుంది. అంటే అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఈ అనాలిసిస్ ఎలా చేయాలి సార్? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుండి వెళ్ళిపోతే ఓమ్స్ లా చూసుకున్నట్లయితే ఓమ్స్ లా అనేది ఒక టాపిక్ అయినప్పటికీ దాంట్లో వోల్టేజ్ పారామీటర్ గురించి మాట్లాడతాం. కరెంట్ పారామీటర్స్ గురించి మాట్లాడతాం. అండ్ రెసిస్టెన్స్ పారామీటర్స్ గురించి మాట్లాడతాం. దానికి యూనిట్స్ ఎలా ఉంటాయో మాట్లాడతాం. సో, కరెంట్ ఎలా మెజర్ చేస్తామని మాట్లాడతాం. కరెంట్ యొక్క డైరెక్షన్ మాట్లాడతాం. ఈ విధంగా సబ్జెక్ట్ మనం నేర్చుకున్నప్పుడు మనకు ఎట్టి పరిస్థితుల్లో అనే క్వెషన్ అనేది మిస్ కాదు. మనం చూడడానికి టైటిల్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసిన దాని ఎన్నుకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ అట్‌లీస్ట్ మన షార్టెస్ట్ వేలో మన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాని ద్వారా మనం ఈ యొక్క ఎగ్జామ్‌ని ఇందాక చెప్పినట్లు మనం 60+ మార్క్స్ అనేది 100% అనేది 100కి 100% అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో, దానికోసం ఏం చేయాలి సార్? అంటే మీరు ఏ యొక్క బుక్స్ తీసుకున్నా పర్లేదు. ఏ యొక్క టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా పర్లేదు. అంటే ఆబ్జెక్టివ్ బుక్స్. డెఫినెట్‌లీగా ఆ ఆబ్జెక్టివ్ బిట్స్ మీరు ఈ టాపిక్స్‌ని చూజ్ చేసుకొని లేదా ఈ టాపిక్స్ నోట్ చేసుకొని దీని రిలేటెడ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎటువంటి కోచింగ్ లేకుండానే మీరు మినిమమ్ మార్క్స్ అనేది సాధించొచ్చు. సార్ మాకు పూర్తి బేసిక్ కాన్సెప్టే లేవు కదా సార్! మేము ఎలా నేర్చుకోవాలి సార్? ఎలా బిట్స్ లేదా
ఎలా ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయగలుగుతాం అన్నట్లయితే డెఫినెట్‌గా వితిన్ ద షార్ట్ పీరియడ్‌లో మీ ముందుకి ఈ 45 టాపిక్స్‌ని షార్టెస్ట్ వేలో, ఇంపార్టెంట్ మేనర్‌లో, ఒక ఇన్ఫార్మేటివ్ మేనర్‌లో లేదా ఒక టాపిక్‌కి ఇంకొక టాపిక్ ఇంటర్‌లింక్ చేసుకుంటూ మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తా ఉంటాను. అతి త్వరలో మీ ముందుకి టాపిక్ వైస్ కలవడానికి నేను ప్రయత్నిస్తా ఉంటాను. మీరు ఈ క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా చేయాలి? క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా చేస్తారు? అండ్ ఆ టాపిక్ ఎలా క్వెషన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో డెఫినిట్‌గా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ టాపిక్స్ అనేది కంపల్సరీ మీరు మీ నోట్‌బుక్స్‌లో మీరు ప్రిపేర్ చేసుకొని, మీరు కూడా సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను. డెఫినిట్‌గా మరికొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీరు ఫాలో అవుతా ఉండండి. ఎడ్ లైఫ్ 24/7 యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ.